రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో కవలలు చనిపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. హాస్పిటల్ను తనిఖీలు చేసి సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. హాస్పిటల్లో నర్సుల నిర్వాకం వల్ల కవలలు చనిపోయారు. వీడియో కాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించింది డాక్టర్ అనూషారెడ్డి. దీంతో గర్భిణికి తీవ్ర రక్తస్రావం అయింది. కొద్దిసేపటికే కవలలను బయటకు తీశారు. ఆ తర్వాత వాళ్లు చనిపోయినట్లు ప్రకటించారు. అనూషారెడ్డి నిర్వాకం వల్లే ఘటన జరిగిందని హాస్పిటల్ ముందు ధర్నా చేశారు బాధితుల కుటుంబ సభ్యులు. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి ఈరోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఇక్కడ విషయం జరిగింది. అది ఎవరు కూడా మనం అంటే ఒప్పుకునేది కాదు. అయినా కూడా మనకి 18 వారాలకే అబార్షన్ కావటం అంటే అది దురదృష్టం. ఏంటంటే 36-37 వారాల టైం అంటే 9వ నెలలో రావాల్సిన నొప్పులు అనుకోకుండా 5వ నెలలో రావడం, అంతలోపల డాక్టర్ కూడా ఇక్కడ లేకపోవడం, మరి వాళ్ళు ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. అయినా కూడా ఏదేమైనా కూడా మరి పిల్లలిద్దరు కవల పిల్లలు మరి అంటే అదృష్టమో దురదృష్టమో పాపం 6 సంవత్సరాల తర్వాత గణేష్ కీర్తి దంపతులకి మరి IVF ద్వారా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా 49లో మరి ఎంతో కష్టపడితే గర్భిణి అందింది. మరి అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా 5వ నెలలో అట్లా నొప్పులు రావడం వల్ల దురదృష్టం. అంటే గర్భసంచి మొదటి భాగం అంటారు, సర్వీక్స్ అంటారు, అది ఓపెన్ చేసుకోవడం అనేది జరగదు మామూలుగా. 9వ నెలలోనో 8వ నెలలోనో జరుగుతుంది. 7 నెలలు దాటితే బిడ్డలు బతుకుతారు. కానీ 5వ నెలలోనే జరగటం వల్ల బిడ్డలు బతికే అవకాశం లేదు. కాబట్టి మరి డాక్టర్ ఉండి ఏదైనా చేస్తే ప్రొలాంగ్ కావడానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పించినా అని చెప్తున్నారు.